అందరికీ నమస్కారం అండి. నేను మీ రవికుమార్. ఈరోజు మనందరం ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే, ప్రతిరోజు మనం గాలిని పీలుస్తాం కదండి. గాలిని దేనికోసం పీలుస్తామంటే, గాలిలో ప్రాణవాయువు ఉందని మనందరికీ తెలుసు. మరి గాలిలో ఎంత శాతం ప్రాణవాయువు ఉంది? 100% మనం గాలిని పీలిస్తే అందుట్లో 78% నైట్రోజన్ ఉందంటండి, నత్రజని. 21% ఆక్సిజన్ ఉందంట. ఒక 0.6% మాత్రం కొన్ని వందల గ్యాసెస్, వేస్ట్ గ్యాసెస్ ఉన్నాయంట. అందులో 0.4% మాత్రమే మనందరం సోగాళ్ళుగా పిలుచుకునే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉందంటండి. అంటే పొల్యూషన్ ఎక్కడ చూసినా సరే మన కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం ఉంది అంటే అసలు 1% కూడా లేదు. అంటే 0.5% కూడా కార్బన్ డైఆక్సైడ్ గాలిలో లేదు. 0.4% మాత్రమే ఉంది. కానీ రిమైనింగ్ అంతా కూడా వేస్ట్ గ్యాసెస్ ఉన్నాయి, నైట్రోజన్ ఉంది. అయితే మనం ఈ ప్రాణవాయువుని పీల్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ వేస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ని కూడా మనం పీల్చడం జరుగుతుంది. తద్వారా ఈ టాక్సిన్స్ అన్నీ కూడా మన కణాల్లో పెరిగిపోయి, అంటే ఈ విషతుల్యాలన్నీ కూడా కణాల్లో పెరిగిపోయి టాక్సిన్స్ డిపాజిట్ అవుతాయండి. మరి డిపాజిట్ అయినప్పుడు కొన్ని జబ్బులు మనకు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే దీని నుంచి మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటే, ప్రతిరోజు మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం మాస్క్ ధరించి బయటకు వెళ్ళగలిగితే ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది మనకి. మరి అందరూ కూడా ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నానండి, ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.